రాజకీయాల్లో మరోసారి జైల్ సెంటిమెంట్ వర్కౌట్. అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి హవా. జైలుకు వెళ్లి వచ్చాక సీఎం అవుతున్న హేమంత్ సోరెన్, మాజీ మంత్రి కేటీఆర్ అందుకే జైలుకెళ్తా అంటున్నాడా? ఆప్ జాతీయ అధ్యక్షుడు కేజ్రీవాల్ సీఎం అవుతారా? రాజకీయ నేతలు జైలుకెళ్లటానికి ఇష్టపడుతున్నారా? దేశ రాజకీయాల్లో జైలు ఇప్పుడు సెంటిమెంట్ అయిపోయిందా? జైలుకు వెళ్ళటానికి పొలిటీషియన్లు సిగ్గుపడటం లేదా? స్వాతంత్ర సమరయోధుల్లా ఫీల్ అవుతున్నారా? సమాజానికి దేశానికి ఏదో ఉద్ధరించనున్నట్లు బిల్డప్ ఇస్తున్నారా? జైలుకు వెళ్ళకపోతే పదవులు రావని నమ్ముతున్నారా? జనం ఎంత చీకొట్టినా పట్టించుకోవటం లేదా? పదవుల కోసం ఎంతకైనా దిగజారేందుకు వెనుకాడటం లేదా? ప్రస్తుత రాజకీయ నేతలు ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, ఎన్ని కోట్లు సంపాదించాం అన్నదే చూసుకుంటున్నారు. ఎన్ని కేసులు నమోదైతే ఏంటి, ఏ సెక్షన్లు పెడితే ఏమవుతుందా? జైలుకు వెళ్తాం, ఎన్నాళ్ళు పెడతారు? మహా అయితే 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు, ఏమవుతుంది? బెయిల్ మీద బయటకు వస్తాం, మళ్ళీ అక్రమాలు చేస్తామంటున్నారు. సిగ్గు శరం లేకుండా జనం ముందు తాము చేసిన ఘనకార్యాలను చెప్పుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఉమ్మేస్తారా, చీకొడతారా అన్నది పట్టించుకోవటం ఎప్పుడో మానేశారు. అవినీతి అక్రమాలు చేయటం, జైలుకు వెళ్లటాన్ని పొలిటీషియన్లు గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన నేతల కన్నా ఎక్కువ బిల్డప్ ఇస్తున్నారు. పదవులు రావాలన్నా, సీఎం కుర్చీ కావాలన్నా జైలే షార్ట్ కట్ అనుకుంటున్నారు. ఎలాగైనా జైలుకు వెళ్ళాలి, బయటకు వచ్చిన తర్వాత సీఎం అవ్వాలనే లక్ష్యంతో దిగజారి మరీ ప్రవర్తిస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం రాజకీయం అంటే సేవ. స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చేవారు. నిస్వార్థంతో ప్రజాసేవకే తమ జీవితాలను అంకితం చేశారు. సొంత ఆస్తులను అమ్ముకొని పేదల కోసం ఖర్చు చేశారు. దేశం కోసం, ప్రజల కోసం ఉద్యమాలు చేశారు. జైళ్లకు వెళ్లారు. ఎన్నో రకాల శిక్షలను అనుభవించారు. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఆ పాత తరం నేతలు చిల్లిగవ్వ కూడా సంపాదించుకోలేదు. ఊపిరి ఉన్నంత వరకు పేదల సేవకే అంకితమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో గుమ్మడి నర్సయ్య, సున్నం రాజయ్య, తరిమెల నాగిరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, చండ్ర పుల్లారెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతలు ఆ కోవలోకే వస్తారు. గుమ్మడి నర్సయ్యకు సొంత ఇల్లు కూడా లేదు. సున్నం రాజయ్య ప్రభుత్వ బస్సుల్లోనే ప్రయాణం చేశారు. ఆసుపత్రులకు వెళ్తే సాధారణ జనంలాగే క్యూలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పొలిటీషియన్లు జైలుకు వెళ్లటాన్ని సిగ్గుగా భావించడం లేదు. ఒకసారి జైలుకు వెళ్లి వద్దాంలే, మహా అయితే కొన్ని రోజులు ఇబ్బందులు, ఆ తర్వాత అన్నీ మంచి శకునములే కదా అని లెక్కలు వేసుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత, జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లి వచ్చాక నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీన్నే ఇతర నేతలు సెంటిమెంట్గా తీసుకుంటున్నారు. వాళ్ళంతా ఏదో ఘనకార్యం చేసినట్లు ఫీల్ అయిపోయి ఆదర్శంగా తీసుకుంటున్నారు. అవినీతి అక్రమాలను ప్రజలు ఎలా తీసుకుంటున్నారు, వారేమనుకుంటారనేటువంటిది గాలికి వదిలేస్తున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడదాం, సీఎం అవుదాం అనేలా నీచ రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల సొమ్ముకు గార్డియన్లుగా వ్యవహరించాల్సిన వాళ్లే పందికొక్కులు తిన్నట్లు తినేసి జైలుకు వెళ్తున్నారు. సిగ్గులేని ప్రజలు కూడా అవినీతి అక్రమార్కులను గెలిపించుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అయితే అరెస్ట్ చేస్తే చేసుకోండి, ఏమవుతుంది, జైలుకు వెళ్తా, జిమ్ చేసుకుంటా అంటున్నాడు. ఒక రాజకీయ నేతగా మాట్లాడాల్సిన మాటలేనా అవి? వేస్తే వేసుకో, ఉత్సాహొచ్చ, నాకేం ఫరకపడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. ఈ కామెంట్స్ చేయటం వెనుక సెంటిమెంట్ ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాతే జనంలో సానుభూతి పెరిగిపోయింది. ప్రత్యర్థి పార్టీలు కక్షగట్టి జైలుకు పంపించాయనేలా జనంలో ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి బంపర్ మెజారిటీతో ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. కేటీఆర్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నాడు. అరెస్ట్ చేస్తే జనంలో సానుభూతి వస్తుందని, అది ఎన్నికలకు ఉపయోగించుకోవచ్చు అనేటువంటిది
వాళ్ళ లెక్కలు. హేమంత్ సోరెన్ ఈడీ కేసులో జైలుకు వెళ్లారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లారు అప్పటి సీఎం అరవింద్ కేజ్రీవాల్. విడుదలైన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. జగన్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, హేమంత్ సోరెన్ లాగే అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సీఎం అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ సవాళ్లు విసురుతున్నాడు. మిగిలిన వాళ్లలాగే జైలుకు వెళితే తెలంగాణకు సీఎం కావచ్చని కలలు కంటున్నాడు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత పలువురు ముఖ్యమంత్రులు కావడంతో కేజ్రీవాల్ విషయంలో ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా లేదంటే బ్రేక్ అవుతుందా తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. కేటీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా లేదంటే కేసులతోనే సరిపెట్టుకుంటుందా అన్నది మిస్టరీగా మారింది. అరెస్ట్ చేసి కేటీఆర్ను జనంలో హీరోను చేయటం ఎందుకు అని భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.